హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే టేస్టీ చోలే మసాలాను చూపించబోతున్నాను. ఇక్కడ ఈ కర్రీ మార్నింగ్ చేయడానికి రాత్రికి 150 గ్రామ్స్ తెల్ల శనగలను కడిగి 6 నుండి 8 గంటల వరకు నానబెట్టండి. చూడండి ఎంత మంచిగా నానాయో తెల్ల శనగలు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు, ఒక 2 ఇంచుల అల్లం ముక్కల్ని, ఇందులోనే పొట్టు వలిచిన 4-5 వెల్లిపాయల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక పాన్ తీసుకొని ముందుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులను వేసుకోండి. ఇందాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి దోరగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేయండి. టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. అప్పుడైతే బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ చోలే మసాలాను వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు నానబెట్టిన శనగలను తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ అలా ఉడికించండి. ఇలా ఉడికించడం వలన శనగలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోండి. లేదా ముందుగానే శనగల్ని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిదండి. కర్రీ తొందరగా ప్రిపేర్ అవుతుంది. చూడండి కర్రీ అయితే గుమగుమలాడిపోతుంది. అలాగే గ్రేవీ కూడా చక్కగా కుదిరింది. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి.